ఫ్రెండ్స్, ఈరోజు ఆటో వాల్పేపర్ బ్యాక్గ్రౌండ్ ఎలా మొబైల్ చేంజ్ చేసుకోవాలన్న దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అప్లికేషన్, మంచి యాప్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ దానికంటే ముందు మన ఛానల్ తెలుగు A to Z30ని సబ్స్క్రైబ్ చేసి, అలాగే లైక్ చేసి, షేర్ చేసి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఆటో వాల్పేపర్ చేంజర్ అని కొట్టేస్తే ఇది ఫ్రెండ్స్, ఇది ఒక మంచి అప్లికేషన్. అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నా అండ్ చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడైతే ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఒక చిన్న అప్లికేషను. ఈ మన మొబైల్లో వాల్పేపర్స్ ఏమైనా మంచిగా ఉండేటివి పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తున్నాను నేను. చూడ్డానికి బ్యూటీగా లుక్ బాగుంటుంది. ఇక్కడ ఉన్న పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. సో ఇందులో స్టార్ట్ పెట్టేసిన తర్వాత మన వాల్పేపర్స్ నుంచి పెట్టుకోవచ్చు, డేట్ వైజ్గా పెట్టుకోవచ్చు. ట్యాప్ అండ్ షేక్ అవుతూ ఉంటే ఫొటోస్ చేంజ్ అవ్వటం ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే నేను పెడుతున్నాను, ఇవన్నీ యాడ్ చేస్తున్నా. ఇది అప్లై అయిపోయింది. సో నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళాను. సో ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఇలాగ బ్యాక్లో ఇట్లా ఉంది, మంచిగా వాల్పేపర్స్ ఉంటాయి. ఇలాగ మనకు కావాల్సిన నెంబర్ ఆఫ్ వాల్పేపర్స్ మనకు నచ్చిన అంటే ఇమేజెస్, ఫొటోస్ ఇలా వెనక సైడ్, బ్యాక్ సైడ్లో ఇలా పెట్టుకోవచ్చు. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Yeah.